బెంగళూరు రేవ్ పార్టీ కేసులో 86 మందికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. సినీ నటి హేమకు ఈ నెల 27న బెంగళూరు సిసిబి ముందుకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన 86 మందిని ప్రశ్నించనున్నారు పోలీసులు. రేవ్ పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అన్న దానిపై ఆరా తీస్తున్నారు బెంగళూరు పోలీసులు. మరోవైపు చిత్తూరు జిల్లాతో బెంగళూరు రేవ్ పార్టీ లింకులు బయటపడ్డాయి. నిందితుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన రణధీర్, అరుణ్ కుమార్ ఉన్నారు. అరుణ్ను అరెస్ట్ చేశారు బెంగళూరు క్రైమ్ బ్యూరో పోలీసులు. బర్త్డే పార్టీ నిర్వహించిన వాసుకి అనుచరుడిగా ఉన్నాడు అరుణ్. బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాడు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రవి, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో 86 మందికి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అలాగే సినీ నటి హేమకు ఈ నెల 27న హాజరు కావాలని సిసిఎస్ ముందు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రవి? రఫీ, బెంగళూరు ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ కేసు పైన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే 3 అధికారులను కూడా సస్పెండ్ చేశారు. మరోవైపు రేవ్ పార్టీలో పాల్గొన్నటువంటి వాళ్ళలో 130 మందికి ఆ రోజు రైడ్ చేసినటువంటి రోజే బ్లడ్ శాంపుల్స్ సేకరించి వాళ్ళకు డ్రగ్ టెస్ట్ కూడా నిర్వహించారు. దాంట్లో 86 మందికి పాజిటివ్ వచ్చింది. 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఆ 86 మందికి పోలీసులు నోటీసులు సర్వ్ చేశారు. సోమవారం రోజు అంటే ఈ నెల 27వ తేదీన బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరవ్వాలని చెప్పి కూడా సూచించారు. ఇందులో నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళు హేమ కూడా ఉంది. హేమకు కూడా నోటీసులు ఇచ్చారు. హేమకు డ్రగ్ టెస్ట్ చేసినప్పుడు తనకు కూడా డ్రగ్ పాజిటివ్గా వచ్చింది. అంటే డ్రగ్ తీసుకున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అంటే ఎవరికైతే డ్రగ్ పాజిటివ్గా వచ్చిందో వాళ్లకు మాత్రమే ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చారు. వాళ్ళను హాజరవ్వాలని చెప్పి సూచించారు. మరోవైపు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, అందులో ముఖ్యంగా డ్రగ్స్ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళలో రణధీర్, అరుణ్ కుమార్ గా గుర్తించారు. వీరి మూలాలు కూడా చిత్తూరులో ఉన్నట్లుగా గుర్తించారు. కాబట్టి వీళ్ళే ఆ రేవ్ పార్టీకి సంబంధించి డ్రగ్స్ తీసుకొని వచ్చినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఈ రణధీర్ అదేవిధంగా అరుణ్ కుమార్ కి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, వీళ్ళు బెంగళూరులోనే కొనుగోలు చేశారా లేకపోతే ముంబై ఇతర ప్రాంతాల నుంచి ఏమైనా డ్రగ్స్ తీసుకొని వచ్చారా అనే దానిపైన కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తును కూడా వేగవంతం చేశారు. మరోవైపు ఆ రేవ్ పార్టీలో ఒక ఎమ్మెల్యే స్టిక్కర్ ను కూడా దొరికింది. కాబట్టి ఆ స్టిక్కర్ మాజీ మంత్రి అయినటువంటి కాకానికి సంబంధించిన స్టిక్కర్గా ఉంది. మరి కాకాని స్టిక్కర్ ఎవరికి లభ్యమైంది, తనను కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని తనను కూడా విచారిస్తున్నారు. స్టిక్కర్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఇప్పటికే A6 వరకు కూడా లిస్టులో అక్యూజ్డ్ లిస్టులో 6 మందిని కూడా చేర్చారు. పార్టీ ఇచ్చినటువంటి వ్యక్తి వాసుతో పాటు ఆ ఫామ్ హౌస్ ఓనర్గా ఉన్నటువంటి గోపాల్ రెడ్డిని కూడా అందులో లిస్టులో చేర్చారు. తనకు కూడా నోటీసులు ఇచ్చి హాజరవ్వాలని చెప్పి సూచించారు. మరోవైపు ఈ రేవ్ పార్టీ జరుగుతుంది అన్న సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు అనే సమాచారాన్ని కూడా పోలీసులు గ్రహించారు. దీంట్లో 3 బాధ్యులుగా చేస్తూ హబ్బగడకు చెందినటువంటి ఏఎస్ఐ, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్, అదేవిధంగా కానిస్టేబుల్ ఈ 3 కూడా సస్పెండ్ చేశారు. మరొక ఉన్నతాధికారికి కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు. మొత్తంగా ఇప్పటి వరకు అయితే 86 మందికి నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఆ 86 మందిని 27వ తేదీనే రావాలి అని చెప్పి కూడా సూచించారు. మరి వాళ్ళు డ్రగ్స్ ను తీసుకున్నారని చెప్పి ఇప్పటికే బ్లడ్ శాంపుల్స్ కూడా వచ్చింది. కాబట్టి ఆ రోజు కావాలనే డ్రగ్ పార్టీకి వెళ్ళారా లేకపోతే బర్త్డే పార్టీకి వెళ్ళిన తర్వాత అక్కడ డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి తీసుకోవాల్సి వచ్చిందా అనే వివరాలను అయితే పోలీసులు సేకరించున్నారు. వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతున్నారు రఫీ. మరోవైపు ఈ 86 మందితో పాటు అక్కడ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్లో అరేంజ్ చేసినటువంటి వ్యక్తి, పార్టీ ఇచ్చినటువంటి వ్యక్తి, వీళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే వాళ్ళని అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తున్నారు. మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఆ వ్యక్తిని కూడా బెంగళూరు పోలీసులు నిన్న రాత్రి అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. తనే ఎమ్మెల్యే స్టిక్కర్ ను వాడినట్లుగా కూడా గుర్తించారు. కాబట్టి తనకు స్టిక్కర్ ఎక్కడి నుంచి వచ్చింది, మరి కావాలనే ఆ స్టిక్కర్ ను తను అక్కడ ఎందుకు ఉంచాల్సి వచ్చింది అనే దానిపైన కూడా పోలీసులు కూపీలాగుతున్నారు రఫీ. రవి, చిత్తూరు జిల్లాతో బెంగళూరు రేవ్ పార్టీ లింకులు బయటపడుతున్నట్టు మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రవి? చిత్తూరులో ఉన్నటువంటి 2 వ్యక్తులుగా పోలీసులు ఇప్పటికైతే గుర్తించారు. వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అందులో ఒక వ్యక్తి డెంటిస్ట్గా కూడా ఉన్నారు. అంటే తనే డ్రగ్స్ని తీసుకొని వచ్చినట్లుగా కూడా పోలీసులతో పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయి ఆ పార్టీకి సంబంధించి. అంటే ముందుగానే వాసు తన బర్త్డే పార్టీ ఇవ్వడమే కాకుండా అందులో ఖచ్చితంగా డ్రగ్స్తో కూడినటువంటి పార్టీని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్వాహకులకు సూచించాడు. అందులో నిర్వాహకుడు రణధీరుగా ఉన్నాడు. రణధీరు పూర్తి స్థాయి ఏర్పాట్లన్నింటినీ కూడా చూసుకున్నాడు. సో వాళ్ళు ముందుగానే డ్రగ్స్ను తీసుకొని వచ్చినట్లుగా గుర్తించారు. కాబట్టి ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వారిలో అరుణ్ కుమార్, అదేవిధంగా రణధీర్కు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, వీళ్ళు ఎక్కడ కొనుగోలు చేశారు అనే దానిపైన పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు. కేవలం
బెంగళూరులో ఫామ్ హౌస్లో జరిగినటువంటి పార్టీలోనే కాకుండా గతంలో కూడా వీళ్ళు ఏమైనా డ్రగ్ పార్టీని కండక్ట్ చేశారా, లేకపోతే వాళ్ళకు డ్రగ్స్ ఎక్కడి నుంచి లభ్యాయి, లేకపోతే వీళ్ళు కేవలం డ్రగ్స్ కొనుగోలు చేశారా, లేకపోతే డ్రగ్స్ విక్రేతలుగా కూడా ఉన్నారా, లేకపోతే ఏ ప్రాంతాలకు వెళ్ళి వీళ్ళు డ్రగ్స్ ఏమైనా విక్రయిస్తున్నారా అనే దానిపైన కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కేవలం అక్కడ లభ్యమైనటువంటి డ్రగ్స్లో కొకైన్ కూడా ఉంది కాబట్టి వీళ్ళకి కొకైన్ ఎక్కడి నుంచి లభించింది అనే దానిపైన కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులే అక్కడ లభించినటువంటి MDMA పిల్స్తో పాటు MDMA క్రిస్టల్స్, అందులోనూ కొకైన్, ఈ 3 రకాల డ్రగ్స్ అక్కడ లభ్యమయ్యాయి కాబట్టి 3 ఒకే చోట నుంచి తీసుకొని వచ్చారా, లేకపోతే కొకైన్ వేరు చోటన MDMA మరొకరు తీసుకొని వచ్చారా, దానిపైన కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఆ ఇద్దరు చిత్తూరుకు జిల్లాకు సంబంధించినటువంటి ఆ ఇద్దరే అక్కడ డ్రగ్స్ తీసుకొని వచ్చినట్లుగా అయితే పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మరి వీళ్ళకి ఎక్కడి నుంచి లభ్యమయ్యాయన్న దానిపైన కూపీ లాగుతున్నారు. రఫీక్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి.